హలో అండి. నేనెప్పుడు కాలీఫ్లవర్‌తో కర్రీ చేసినా, లేకపోతే పొటాటోతో కర్రీ చేసినా పొడి మసాలా వేస్తాననమాట ఫైనల్‌గా. అంటే గరం మసాలా. సో, మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడైతే ఈ మ్యాగీ మసాలా తెచ్చుకున్నాను. చాలా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా నాకు నచ్చిందనమాట. కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేసినప్పుడు కూడా ఆ మసాలా వేసి చేశాను. ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాననమాట. సో, ఫ్రై చాలా ఈజీయే. ఆ కాలీఫ్లవర్‌ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయి ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్స్ వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఎక్కువ కుక్ చేయలేదు వేడి నీళ్ళలో వేసినప్పుడు. జస్ట్ అలా వేసి తీసేసాననమాట. నేను చేసేది ఫ్రై కాబట్టి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రై బాగా కలుపుతాం కాబట్టి మొత్తము చితికిపోతాయని చెప్పి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నా. మరీ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోయేసరికి మొత్తం కాలీఫ్లవర్ పప్పయిపోయిద్దనమాట. సో, అందుకని చెప్పి అలా కట్ చేసుకున్నా. సో, కాలీఫ్లవర్ అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసుకొని కలిపేసుకుంటున్నా. నేనిక్కడ ఒక మసాలా ప్యాకెట్ యూజ్ చేశాను. మసాలా వేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి మ్యాగీ మసాలాతో ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.